హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మనకి డిస్ప్లే మీద అయితే కనిపిస్తుంది కదా, కృతి ఇమేజ్ అనేది మనం ఫోటో దిగినట్లుగా ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఈ మధ్యన మనకి కృతి హీరోయిన్ చాలా అంటే చాలా ఫేమస్ అయితే అయిందనమాట. సో మనకి చాలా అంటే చాలా ఈజీ. ముందుగా నేను ఒక అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ వచ్చేసి ఫోటో ఎడిటర్ అనే అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ కింద గ్యాలరీ అయితే కనిపిస్తుంది కదా మనకి. సో గ్యాలరీ అనేది క్లిక్ చేసుకొని నేను ఒక ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇమేజ్ అనేది అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక మనకి నేను సెట్టింగ్స్ అయితే చెప్తాను. కొన్ని సెట్టింగ్స్ అనేవి మనకి మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. మనకి కింద చాలా అంటే చాలా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కింద క్రాప్ అయితే కనిపిస్తుంది కదా, క్రాప్ క్లిక్ చేసుకునే విధంగా క్రాప్ అయితే చేసుకోండి. సో చేసుకున్నాక ఓకే, ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఇక్కడ పైన టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ అనేది చేయండి. సో చేశాక మళ్ళీ కింద ఇక్కడ మనకి టెక్స్ట్ ఆర్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, టెక్స్ట్ ఆర్ ఇమేజ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళకి ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ గ్యాలరీ అనేది క్లిక్ చేసుకోండి. నేను ఈ పిఎన్జీలో అంటే మీ ఫోటో అనేది పిఎన్జీలో ఎలా కట్ చేసుకోవాలనేది నేను ముందు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో చూసి ఇమేజ్ అనేది కట్ చేసుకోండి. సో ఇమేజ్ అనేది కట్ చేసుకున్నాక ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ దీన్ని ఫ్లిప్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అప్లై అయితే చేస్తున్నాను. అప్లై చేశాక ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మనకి కలరింగ్ అనేది అంటే ఈ 2 ఇమేజెస్కి కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట. సో డిఫరెన్స్ రాకుండా ఉండాలంటే ముందు టిక్ మార్క్ అయితే చేసుకోండి. సో టిక్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కింద గ్రే అయితే కనిపిస్తుంది కదా, గ్రే అయితే చేయండి. సో ఈ విధంగా మనకి వస్తుందన్నమాట. అండ్ ఈ విధంగా గ్రే అయితే చేయండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ అనేది మీరు ఎంత మంచిగా దిగితే అంత బాగా ఉంటుందన్నమాట. నాకు ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ ఉంది కాబట్టి నేను ఈ ఇమేజ్ అనేది అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ పైన మనకి డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ గ్యాలరీ అయితే కనిపిస్తుంది కదా, గ్యాలరీ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఈ విధంగా కలర్లోకి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ అనేది పెంచండి, ఎక్స్పోజర్ అనేది. ఓకే, ఈ విధంగా పెంచి టిక్ మార్క్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇమేజ్ అనేది. సో ఈ విధంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా చాలా అంటే చాలా అందంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు నేను ముందు వీడియోలోని ఇమేజెస్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. వీడియోలో అయితే చూడండి. ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ అప్లికేషన్లో మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఎంత గాయస్, ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అయితే మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.